ప్రభుత్వ ఉద్యోగులపై ప్రత్యేక నిఘా పెట్టింది ఈసీ. దీనికోసం ప్రత్యేక యంత్రాంగాన్ని రంగంలోకి దించింది. ప్రభుత్వ ఉద్యోగులు ఏ పార్టీకైనా సపోర్టు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది ఈసీ. గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన సంఘటనలు దృష్టిలో ఉంచుకొని ఎలక్షన్ కమిషన్ ఉద్యోగ ఉపాధ్యాయులపై ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసింది. రాజకీయ పార్టీలతో సన్నిహితంగా ఉంటున్న నేతలపై ఫోకస్ పెట్టింది ఈసీ. ఇక అలర్ట్ అయిన ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు జాగ్రత్తగా ఉండాలని తమ ఉద్యోగులకు సూచిస్తున్నాయి. ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఏ పార్టీ నేతలను కలవద్దని చెబుతున్నాయి. రాజకీయ పార్టీలు నిర్వహించే విందులు, వినోద కార్యక్రమాలకు అటెండ్ కావద్దని హెచ్చరిస్తున్నారు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నేతలు. ఎంపీ ఎలక్షన్స్ లో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులదే కీలక పాత్ర. రాష్ట్ర వ్యాప్తంగా 1,25,000 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, 1,05,000 మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. వీళ్లలో దాదాపు 90% మందికి ఎన్నికల విధులు తప్పనిసరి. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎలక్షన్ విధులు నిర్వర్తిస్తుండటంతో ఎలక్షన్ కమిషన్ కఠిన రూల్స్ ను అమలు చేస్తోంది. ప్రతి రాజకీయ పార్టీల నేతల సమావేశాలు, సభల వీడియోలు తమ దగ్గర ఉంటాయంది ఈసీ. ఇందులో ఎవరైనా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉన్నట్టు కంప్లైంట్ వస్తే సస్పెన్షన్ తప్పదని హెచ్చరించింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ఉద్యోగ సంఘాల నేతలు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు రాజకీయ పార్టీలతో సంబంధాలు ఉండొద్దని చెబుతున్నామంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఉపాధ్యాయ ఉద్యోగులు ఎన్నికల విధుల్లోనే పాల్పంచుకోవాలి తప్ప పార్టీలు ఏర్పాటు చేసే సమావేశాల్లో, పార్టీల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనకూడదని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం పక్షాన ఉపాధ్యాయ ఉద్యోగులకు తెలియపరుస్తున్నాం. అలాంటి ఉద్యోగుల మీద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు సర్వీసు నిబంధనావళి ప్రకారం CCA రూల్స్ను అనుసరించి వారిపై చర్యలుంటాయి. కాబట్టి దయచేసి మనమందరం కూడా ఏ రాజకీయ పార్టీ సమావేశాల్లో అయినా పాల్పంచుకోకూడదు, ప్రచారం చేయకూడదని రాష్ట్ర సంఘ పక్షాన మీ అందరికీ మరొకమారు విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎప్పుడైనా ప్రత్యక్ష ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ ఎన్నికల విధులలో మాత్రమే పాల్గొనాలి. అంతేగాని మరి రాజకీయ నాయకుల కండవాలు కప్పుకొని ప్రచారాలు చేయడము అది నిజానికి ఉద్యోగుల యొక్క CCA రూల్కు వ్యతిరేకము. ఉద్యోగ ఉపాధ్యాయులందరూ దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రచారాలు చేయకుండా ఉండాలని మా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక ఉద్యోగులు, ఉపాధ్యాయుల వ్యక్తిగత సోషల్ అకౌంట్స్ పై ఎన్నికల కమిషన్ నిఘా పెట్టింది. వారి వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ను నిరంతరం పరిశీలిస్తోంది.